ఈ నెల 7వ తారీఖు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ గారు పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత మాదిగ యువకులంతా ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒకే ఆకాంక్షతో మందకృష్ణ గారు ఏదైతే పోరాటం చేశారో ఆ కళ నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రతి మన సామాజిక వర్గ యువకులు ప్రతి ఒక్కరూ గ్రామం నుంచి తలా ఒక డప్పు తీసుకొని ఆ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రాంత యువకులను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్గీకరణ విషయంలో మా సోదరులు ఏదైతే అపోహలు వ్యక్తం చేస్తూ ఉన్నారో అది ముమ్మాటికి తప్పు. మనం సోదర భావంతో ఈరోజు మా వర్గీకరణ జరిగితే కూడా ఎట్లాంటి నష్టం జరగకుండా అందరికీ సమాన వాటా వస్తుందనే ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా గతంలో మనం ఎట్లయితే కలిసి ఉన్నామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉండొచ్చు, అన్నదమ్ముల్లాగా ఉందామంటారు. కాబట్టి సొంత అన్నదమ్ములే వాటా పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఏ సామాజిక వర్గానికి ఎంత వాటా వస్తుందో అంత పంచుకొని సోదరులాగా కలిసిమెలిసి ఉందామనే పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో జరగనున్న సభకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి యువకులు మిగతా వాళ్ళని చైతన్యవంతం చేసి ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మాదిగ సామాజిక వర్గ యువకుల తరఫున ఈ ప్రాంత ప్రజలను స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉద్యమం ఇక్కడ నీరుగార్చకుండా ఇలాంటి పదవులకుండా ఈ ఉద్యమాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఘనత మందకృష్ణ గారుతుంది. అదేవిధంగా ఆయన ఈ వర్గీకరణ ఉద్యమమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో మిగతా సామాజిక వర్గాలలో ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి ఆ సమస్యలపైన పోరాటం చేసి అనేక విజయాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యంలో లబ్ధి పొందుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న గారే. అదేవిధంగా పెన్షన్ చూసుకున్నట్టయితే వికలాంగుల పెన్షన్ కానీ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ల తీసుకురావడంలో అన్న కీలక పాత్ర వహించిండు. విధంగా ఆయన ఆకాంక్ష అయిన ఈ వర్గీకరణ అతి తొందరలోనే జరగబోతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మనమంతా ఐకమత్యంతో ఉండి వర్గీకరణ సాధించే వరకు మనమంతా అన్నతో పాటు నిలబడి ఆయన చేదోడు వాదోడుగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి యువకులంతా చైతన్యవంతులై ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.